పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కాలేజీ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీటు ఇవ్వాలని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని తుంగలో దొక్కి వాళ్ళ వేల కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి పెట్టడం వల్ల కళాశాలల్లో ఎక్కువ పెట్టాడు. వీటి వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎస్సీస్ బీసీస్ బలహీన వర్గాలు అందరూ ఇప్పుడు అమెరికాలో దాదాపు అన్ని దేశాలు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి అవకాశం కల్పించేటువంటి మిమ్మల్ని ఫీజు లేకుండా ఇబ్బంది పెట్టడం నాకు ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి మొన్న అంటున్నాడు, నేను భిక్షమెత్తుకొని తిరగాల్సిందని చెప్పేశాను. నువ్వు భిక్షమెత్తే ఎత్తుకో, ఏమైనా దోపిడీనే చెయ్యి, కానీ విద్యార్థులను అందరూ కూర్చుంటే ఇది సమాజానికి మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. దాన్ని వెంటనే ఫీజుల రీయింబర్స్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్. నువ్వు పొద్దున్న లేచి ఎట్లా టిఫిన్ చేస్తావో, మధ్యాహ్నం ఎట్లా అన్నం తింటావో, రాత్రి ఎట్లా అన్నం తింటావో, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, కూడా కూతుళ్ళు కొడుకులు అట్లా సజావుగా కొనసాగుతూ వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ ప్రభుత్వంది, గత ప్రభుత్వంది కదా అని చెప్పని పథకాన్ని బంద్ పెట్టాలి. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది ఒక ఔదార్యమైనటువంటి ఒక పథకం, దేశ నిర్మాణానికి తెలంగాణ నిర్మాణానికి ఉపయోగపడే పథకం కాబట్టి ఈ పథకాన్ని నేను యథాతథిగా కొనసాగిస్తా అని చెప్పని ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని 9 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు కొనసాగించారు. అనేక వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. నేను మీకు ఒక్కసారి, మీరంతా చదువుకున్న పిల్లలు, ఇంతకుముందు సింధుతో పిలిచి మాట్లాడిన, ఏమనిపిస్తుందంటే బాగా అవుతున్నది, కాలేజ్ యజమాన్యం వచ్చి నువ్వు ఫీజు కట్టవా, వాళ్ళు ఇస్తలేరు, నువ్వేమైనా చేసి తీసుకురాపో అని చెప్పని నా మీద ఒత్తిడి పెడుతున్నారు అని చెప్పని సింధు చెప్తే, సింధు లెక్క నాకు తెలిసి అన్ని కాలేజీలలో కూడా మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుండొచ్చు. ఒక ఆత్మనిర్భరతా భావం, ఫీజు కట్టలేము, ఇండ్లలో పోయి ఒత్తిడి పెట్టలేము, ప్రభుత్వం ఇయ్యదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా ఇవాళ ఒక మానసిక వేదనకు ఇవాళ బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు ఇవాళ ఆత్మనిర్భరతా భావానికి వాళ్ళ గురవుతున్నట్టు ఒక పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఎస్సీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నాటకాలు ఆడుతుంది. అరే ఏం అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది, 20 రూపాయలు కూడా విడుదల చేయలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 20 నెలల కాలంలో 3,000 కోట్లు చంద్రబాబు విడుదల చేశారు. ఆయన నిమిషాన్ని నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారం 2,20,000 కోట్ల అప్పులు తెచ్చింది, 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది, 4,40,000 కోట్లు ఆదాయం వస్తే ఒక్క 10 రూపాయలు కూడా రిలీజ్ చేయడం సిగ్గుందా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు, మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కానీ ఉండాలి ఆలోచన, అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఇలా ఫీజులు ఇవ్వాలి, వీళ్ళు చదువుకోవాలని లేదా? ఇది ఒకటి, ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు చదువుతుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. ఈ స్కీమ్ను ఎట్లా తీయాలని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం, ఈ స్కీమ్ను తీయాలని గతంలో అనేక మంది ట్రై చేసిండు, రోచయ్య ట్రై చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు, దించేసాం పక్కకెళ్ళి దించిన మన పదవులకి. నువ్వు ఈ స్కీమ్ జోలికి వస్తే ఖబర్దార్, నిన్ను కూడా వేటాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో. నువ్వేం చిన్న ఏజ్లో వచ్చినావు, ఎగురుకుంటా దుక్కుకుంటా ముఖ్యమంత్రి పదవి చేస్తున్నావు, నాకు హ్యాపీ ఉన్నది, కానీ మా ప్రజల సమస్యలు పరిష్కారం నువ్వు దుమ్ముకు, బస్సులు దుమ్ముకు, టేబుల్కి వెళ్ళి దుమ్ముకు, అవన్నీ నువ్వు స్పోర్ట్స్ నువ్వు బాగా చేస్తున్నావు, కానీ ఫీజులు ఇవ్వకుండా
మాతోటి చెల్లగాట మారితే మాత్రం ఖబర్దా నిన్ను వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం మా పేద కులాలు ఇంజనీర్లు కావద్దా, డాక్టర్లు కావద్దా, సివిల్ ఐఏఎస్ ఐపీఎస్ కావద్దా? చదువుకుంటే ఎందుకు వరవలేకపోతున్నాం? నేను తమాషా ఉందా? ఖబర్దార్. వెంటనే 8 రోజుల్లో లాస్ట్ ఇయర్ ఎన్ని ఇబ్బందులు, 2 నెలల నుంచి పిల్లలు కాంగ్రెస్ వస్తే మా పిల్లలు వస్తాయని అనుకున్నారు. వచ్చిన నుంచి స్కీమ్ను ఎట్టెక్కేయాలని చూస్తున్నారు, మీరు ఎట్లా కానీ పడదామని చూస్తున్నారు. ఎట్లా ఈ మధ్య ట్రస్ట్ బ్యాంక్ అని చెప్పింది. ట్రస్ట్ బ్యాంక్ ఎందుకు ఏర్పాటు చేస్తే మేము ఇచ్చామా బీసీలకు ఎస్సీలకు ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇస్తుంది, నువ్వు ఇచ్చేది బీసీలకు మైనార్టీలకి. ఈ ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వకుండా ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే బిచ్చం ఇస్తావా? ఎవరితో బిచ్చం అనుకుంటాం మేము? మా హక్కు అది. విద్య అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. మేము అనేక పోరాటాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్నాం. ఈ స్కీమ్ను పెట్టిన తర్వాత గుడిసెలు ఉండేటోళ్ళు, ఊళ్ళల్లో లేబర్ పని చేసేటోళ్ళు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఆ చదువులు చదువుతున్నటువంటి పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వకుండా, చదువు కొనసాగించకుండా గండి పడదామని చూస్తే ఖబర్దార్ నేను నన్ను వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వెంటనే ఇవ్వకపోతే మాత్రం రామకృష్ణ కూడా మాట్లాడతాము. అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు చెలగాటమాడుతుంది. కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉన్నతమైన విద్యకు విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామో అదే విధంగా మరో తెలంగాణ మిలియన్ మార్క్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.